మన సోదరీమణులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతో మన జరుపుకోవడం అనేది నా లెక్క ప్రకారం చాలా చిన్న ఇష్యూ. మహిళకి ప్రతిరోజు గౌరవం, మర్యాద, ప్రేమ, అభిమానం, కృతజ్ఞత, వారు పడుతున్నటువంటి కష్టానికి చిన్న కృతజ్ఞత ఇవ్వాల్సిన బాధ్యత సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మగాడి మీద ఉంది. ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి వర్యులు గౌరవనీయులు మోడీ గారు మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా రిజర్వేషన్ కూడా తీసుకొచ్చి ఈ యొక్క ఆడపడుచులందరికీ కూడా అద్భుతమైన అవకాశాలు భవిష్యత్తులో ఉండాలని మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ఇప్పుడు పాస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాం. రేపు రాబోయే చట్టసభల్లో ఇప్పటికే మా సోదరమణురాలు మన సూర్యకుమారి గారు మనకి ఇక్కడ ఎంపీపీగా ఉన్నారు. మరొక సోదరమణురాలు ఒక సర్పంచ్గా కూడా ఇక్కడ కోరుకొండలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా మహిళా రిజర్వేషన్ వల్లే వీళ్ళు రాగలిగారు. కానీ మరింత రిజర్వేషన్ అంటే ప్రత్యేకించి 32% కేటాయించాలని చెప్పి ప్రభుత్వం గట్టిగా మహిళా బిల్లును కూడా ప్రవేశపెడుతుంది. దానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రధానమంత్రి వర్యులు శ్రీ గౌరవ మోడీ గారు కూడా దీనికి పూర్తి స్థాయిలో బిల్లు పాస్ చేస్తున్నారు. రేపు రాబోయే లోకల్ బాడీస్ నుంచే స్టార్ట్ అయ్యి మనకి ఇక్కడ సర్పంచులు ఇప్పుడు ఎంతమంది ఉన్నారో దానికి రెట్టింపు సర్పంచులు మహిళలే ఉంటారు. ఇప్పుడు ఎంతమంది అయితే ఎంపీటీసీలు ఉన్నారో దానికి రెట్టింపు ఎంపీటీసీలు కూడా మహిళలే ఉంటారు. అలాగే ఎంపీపీలు కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి, మహిళలు ఇంకా రెట్టింపు అవుతారు. మన రాజానగరం నియోజకవర్గంలో ప్రస్తుతం కానీ చూస్తే 3 ఎంపీపీలు కూడా సోదరులే. అక్కడ జ్యోత్స్న గారు ఉన్నారు, ఇక్కడ సూర్యకుమారి గారు ఉన్నారు, అక్కడ వచ్చేసరికి సీతామహాలక్ష్మి గారు ఉన్నారు. రాజానగరం నియోజకవర్గంలో 3 కూడా మహిళలే ఉండడం అనేది కూడా ఒక అద్భుతం. అంటే ఒక రిజర్వేషన్ ద్వారానే జరుగుద్ది ఇది. అదేవిధంగా చూస్తే మరొక జడ్పీటీసీ సభ్యురాలు కూడా అక్కడ సీతానగరంలో వెంకటలక్ష్మి గారు ఉన్నారు, వారు కూడా మహిళ. రాబోయే రోజుల్లో మహిళలకు మరింత పెద్దపీట వేస్తున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తూ ఉచిత బస్సు కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం, కోట్లాది మంది ఉచిత బస్సులో కూడా ప్రయాణం చేయడం, అదేవిధంగా 3 సిలిండర్ల కార్యక్రమం కూడా ఉచితంగా 3 సిలిండర్లు ఇవ్వడం, ఈ డోక్రాల్లో కూడా రకరకాల స్కీముల ద్వారా కూడా ఎన్నో పథకాలను మీకు అమలు చేస్తూ కొత్తగా ప్రతి ఒక్క మహిళ కూడా ఒక ఎంటర్ప్రైనర్గా మార్చే తరుణం రావాలి అని చెప్పి ఇప్పటికే చాలా రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్కుల్లో కూడా ప్రత్యేక మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఏదైతే ఇండస్ట్రీస్ పార్క్ ఉన్నాయో పార్కులో కూడా స్థలాలు కూడా కేటాయిస్తున్నారు. ఇవన్నీ కూడా వినియోగించుకుని ఆడపిల్లలందరూ కూడా ఇంకా పైకి రావాలి. పూర్వం చూస్తే వంటింటిగా పరిమితం అయిన దగ్గర నుంచి ఈరోజు అన్ని రంగాల్లో కూడా రాణిస్తున్నారు. మరింత గట్టిగా రాణించాలి అని కూటమి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేస్తుంది. అలాగే ఆడపిల్లల్లో కూడా పట్టుదల బాగా పెరిగింది. నేను వంటింట్లో ఉండడం కాదు, ఖచ్చితంగా మాత్రం ఈ యొక్క సమాజానికి నేను కూడా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నా కష్టాన్ని తెలియచేయాలి, నేను కష్టపడాలి, 10 మందిలో నా పేరు ప్రఖ్యాతులు పెరగాలి, నాకంటూ ఒక స్థానం ఉండాలి అని చెప్పి ప్రతి మహిళ కూడా ముందుకు వస్తున్నారు. మరింత ముందుకు రావాలని సోదరులందరికీ కూడా నేను చేతులు జోడించి మరొకసారి మిమ్మల్ని వినయపూర్వకంగా కోరుతున్నాను. ఎందువల్లంటే రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కొన్ని చోట్ల సర్పంచులు ఎవరైనా ఉంటే ఆ సర్పంచులు ఇప్పటికే సర్పంచ్ ఎవరంటే భర్త పేరు చెప్పేస్తున్నారు. అంటే రేపు భవిష్యత్తులో కూడా ఒక మహిళా రిజర్వేషన్ ద్వారా లేదా ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంలో రేపు అవకాశం, అసలు గత ఎలక్షన్లోనే బత్తల వెంకటలక్ష్మి గారికి అవకాశం ఇవ్వమంటే ఈసారికి నువ్వు పోటీ చేయని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. భవిష్యత్తులో ఆవిడ పోటీ చేసి ఆవిడ ఎమ్మెల్యే అయినా నేను ఎమ్మెల్యే అని చెప్తాను, బత్తల వెంకటలక్ష్మి ఎమ్మెల్యే అని చెప్తాను. కానీ ఇంకా తెరచాట అనేది బయటకు రావాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను అనేది
సర్పంచ్ చెప్పుకున్నంత మాత్రం భర్తకిచ్చే గౌరవం, ఆ స్థానం ప్రతి స్త్రీ కూడా భారతదేశంలో మహోన్నతమైన స్థాయి, ప్రాణానికంటే కూడా పెద్ద స్థానంలో భర్తనే స్థానం ఉంచుతుంది. కానీ నేను అనేది ఇండివిజువల్ కెపాసిటీలో వర్క్ చేయాలి. వాళ్ళు ఇండివిజువల్గా డెసిషన్ తీసుకునే రోజు రావాలి, ఇండివిజువల్గా పనిచేసే విధంగా ఉండాలి, ఇండివిజువల్గా సమాజానికి సేవ చేసే శక్తి ఉండాలి. కానీ మనం ఆ శక్తిని వినియోగించడంలో కొంచెం చిన్నచూపు మనం చూసుకుంటున్నటువంటి మహిళల సోదరులు చాలామంది ఉన్నారు. మీ ధైర్యాన్ని ముందుకు ప్రదర్శించండి, మీ శక్తి అంతా కూడా ఉపయోగించి సమాజానికి ఉపయోగపడండి, కుటుంబానికి ఉపయోగపడండి. ఖచ్చితంగా ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. ఒక మహిళా శక్తి అని అంటే చిన్న ఇష్యూ కాదు. మన హిందూ పురాణాల ప్రకారంగానే చూస్తే ఈ యొక్క సమాజం ఏర్పడడానికి, ఈ లోకం ఏర్పడడానికి, ఈ లోకానికి సత్యయోగానికంటే ముందు కూడా ఆవిర్భవించింది కూడా ఆది పరాశక్తే. ఆడదాంతోనే మొదలైంది సృష్టి అంతా కూడా. ఇప్పుడు కూడా ఒక మగాడితో కూడా మనం ఉంటే, కానీ ఆడది లేకపోతే ఏమి చేయడం. ఈ సృష్టి ఉండాలంటే ఆడది అవసరం, ఆడదాని ద్వారానే జరుగుతుంది. ఒక నర్సుతో సేవ చేస్తుంది. పురుషుల్లో నేను కించపరచట్లేదు, కానీ ఒక నర్సు హాస్పిటల్లో సేవ చేస్తుంది. ఒక నర్సు సేవ చేస్తే ఆవిడ యొక్క ప్రవర్తన విధానం ఎంత చక్కగా ఉంటుందని అంటే, తను అక్కడ ఒక పేషెంట్ని తండ్రిలా, అన్నలా, ఆ ఇంటిలో ఆప్యాయత ఎంత చూపిస్తారో అంతే ఆప్యాయత తను సర్వీస్ చేయగలుగుతారు. ఒక స్వీపర్ ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో, స్వీపర్ కూడా అద్భుతంగా పనిచేస్తారు. ఓర్పు, సహనం, ఎవరు ఏమనుకుంటున్నా సరే తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎంత గొప్పగా చేస్తారు అని అంటే, ఒక రిసెప్షన్ ఉద్యోగం ఉంది అని అంటే అద్భుతంగా చేస్తారు. అలాగే ఒక ఫైనాన్స్ ఉంది అని అంటే ఖచ్చితంగా ప్రతి రూపాయి లెక్క కడతారు. ఒక్క రూపాయి కూడా బయటకు పోనివ్వరండి. నేను కంపెనీ 27 ఏళ్ళ నుంచి నేను కంపెనీలు రన్ చేస్తున్నాను. ప్రతిసారి కూడా ఆ ఫైనాన్స్ దగ్గరకు వచ్చి ఎన్ని వందల కోట్ల టర్న్ ఓవర్ ఉన్న ఒక స్త్రీకి అప్పు చెప్తాను. ఎందుకంటే తాను ఇల్లు ఎంత జాగ్రత్తగా చక్క పెట్టుకుంటుందో, ఒక కంపెనీలో ఫైనాన్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తే కూడా చేసేదే మహిళ. పురుషుడైతే ఒక అరగంట బయటికి వెళ్ళి వస్తాను అనుకుంటాడు, కానీ మహిళ మాత్రం కమిట్మెంట్తో వర్క్ చేస్తారు. అలాగే ఈ వేళ చూస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తుంది. మన జిల్లా కూడా కలెక్టర్ గారు ఒక మహిళ బ్రహ్మాండంగా చేస్తున్నారు. మనకు వచ్చేసరికి ఎంపీడీఓల్లో ముగ్గురులోని 2 మహిళా సోదరుమణులు పనిచేస్తున్నారు, అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నారు. మనకు అలాగే ఎంఆర్ఓలు గారిని చూస్తే కూడా ఇప్పుడు 2 ఎంఆర్ఓలు కూడా మహిళలు ఉన్నారు. ఇక్కడ ఒకళ్ళు మాత్రమే జంట ఉన్నారు. అంటే ప్రతి రంగంలో కూడా మెజారిటీ అంతా కూడా మహిళలే ఉన్నారు. మహిళలనే దానికి ప్రతి రంగంలోనూ కూడా బ్రహ్మాండం చేస్తున్నారు. ఈవేళ ప్రకృతి వ్యవసాయం చూస్తే మన సోదరిమణులు బ్రహ్మాండంగా ప్రకృతి వ్యవసాయం, ఇంతకుముందు ఎవడం మగాడు చేశాడు, పురుషుడు చేశాడు అని చెప్పేవారు. కానీ ఇక్కడ స్టాల్స్ కానీ చూస్తే ప్రతి ఒక్కరు కూడా మహిళలు చేస్తున్నారు. మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. మంచి అయినా చెడైనా ఏదైనా చేయగల శక్తి ఉన్న వాళ్ళు మహిళలు. కాబట్టి మీ యొక్క సమయాన్ని, మీ ఆలోచనల్ని, మీ యొక్క శక్తియుక్తుల్ని మీ కుటుంబాన్ని బాగు చేయడం కోసం, మీ కుటుంబంతో పాటు మన సమాజాన్ని బాగు చేయడం కోసం మీరందరూ కూడా నడుం కట్టాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా కొంతమంది మన గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా ఎర్లీగా పెళ్లి చేసి పంపించేద్దాం, లేకపోతే ఇబ్బందులు వస్తాయి, ఇలాగ ఆలోచించే తల్లిలు ఉన్నారు. ఇక్కడ డోక్రా సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, బహుశా ఐసిడిఎస్ వాళ్ళు కూడా ఉన్నారు. వీరందరూ కూడా జనాలకు తెలియచేయండి. ప్రతి వాళ్ళకు కూడా ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేలా చేయండి. ఆస్తి ఇస్తే పోతుంది, ఆత్మాభిమానంతో పాటు బతకడం నేర్పిస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారని చెప్పండి. చిన్న వయసులో చాలామంది ఆడపిల్లలు తప్పుదారులు పట్టేస్తున్నారు. మొబైల్ అట్రాక్షన్ కోసమో, లేకపోతే అక్కడ మాటల కోసమో, టైంపాస్ కోసం కొంతమంది మన గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు ఎక్కువ సఫర్ అయిపోతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా మనకి యొక్క ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలియచేయండి. మీ వంతు మీరు నడుం కట్టండి. మంచి సమాజం ఏర్పరచడంలో మహిళలే ముందుండాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి సోదరిమణికి, ముఖ్యంగా రాజానగర నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సోదరిమణులకి, మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలుస్తూ మహిళా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ.
టమాటా స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ రావట్లేదు. ఇది మునగాకు అవునా? దగ్గర నమ్మచ్చా? అది ఏదో టమాటాలు మొన్న అన్నపూర్ణ గారు అని చెప్పేసి నిడిగట్లో చేస్తున్నారు. నేను చూశాను. ఆవిడ ఆర్గానిక్ కొత్తిమీర కూడా చాలా స్మెల్ వచ్చింది. టమాటాలు కూడా బాగా స్మెల్ వచ్చింది. ఒక 5 ప్యాకెట్ మా ఆవిడ చెప్తే అవన్నీ నేను ఒకసారి కొనుక్కుంటాను. నేను మార్కెటింగ్ చేస్తాను మీ తరఫున. డబల్ రేట్ పంపుతాను మనం. ఎందుకంటే చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అందరూ క్యాన్సర్ బారిన పడిపోతున్నారు. అందరికీ చెప్తాను.